చూడమ్మా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళన్నాడు, తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను తీసుకెళ్తానులేండి బాబాయ్. ఇంతకీ మీరెవరు? మొన్న డిఎస్సీలో జాబ్ వచ్చింది బాబాయ్. ఈ స్కూల్ కి కొత్తగా టీచర్ గా వచ్చాను. మొన్న టీచర్ జాబులు డబ్బులు పెట్టుకున్నది మీరేగా? నాన్న మన జగన్ చెప్పాడుగా టీచర్ జాబులు డబ్బులు పెట్టుకున్నారని, అది ఇల్లే నాన్న? లేదండి, మెగా డిఎస్సీ చాలా జెన్యూన్ గానే జరిగింది. చాలా కష్టపడి చదువుకున్నామండి. నువ్వెంత కష్టపడి చదువు మాకు తెలిసిలేమ్మా. మా జగన్ అన్నీ చెప్పాడు. ఒక్కో జాబు 15 లక్షలు అంట కదా. ఒక్కో జాబు 15 లక్షలు పెట్టి కొనేసి టీచర్ గా పాఠాలు చెప్పడానికి వచ్చారంట. వీళ్ళు అసలు టీచర్లే కాదు. అవన్నీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలండి. మేమందరం చాలా కష్టపడి చదివాం. అయినా మాకు 15 లక్షలు ఇచ్చి జాబ్ కొనే స్తోమత ఎక్కడుందండి? చెప్పేవాళ్ళేమమ్మా, చదువులో అందరూ 15 లక్షలు పెట్టి జాబులు కొనేయడం. టీచర్ని మా ఊరికి వచ్చేసి మా పిల్లల జీవితం నాశనం చేసేద్దామని. రా నాన్న ఇంటికి వెళ్దాం. ఒరేయ్ ఇంటికి కదరా, బడికి పద. ఎన్నో కష్టాలు పడి మేము జాబ్ తెచ్చుకుంటే ఈరోజు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, లేదంటే పేపర్ లీక్ అయింది, లేదంటే ఎగ్జామ్ హాల్లో ఏదో గోల్మాల్ జరిగింది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటివి చేయొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ.